హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీరు చూస్తే కనుక యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉంది. సో ఇంతకుముందు టీఎస్పీఎస్సీ 2 times ప్రిలిమ్స్ జరిగింది కదా గ్రూప్ 1కి సంబంధించి. దాంట్లో కూడా మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనే టాపిక్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్లో కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనే సెకండ్ టాపిక్ ఆఫ్ ద సిలబస్లో కానీ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో ఎగ్జామినేషన్ పాయింట్లో దృష్టిలో పెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది నవంబర్-డిసెంబర్ మంత్ నుంచి గ్యాదర్ చేసి ఒక వీడియో కంపైలేషన్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇలాంటివి ఇంకేమైనా నచ్చితే, లేకపోతే ఈ వీడియో మీకు మొత్తం చివరి వరకు చూసి మీకు కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మేము అవన్నీ కూడా, అంటే మీరు కామెంట్ పెట్టిన వెంటనే తీసుకురాలేకపోవచ్చు, బట్ ఐ విల్ కీప్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ ఎగ్జామినేషన్కి హెల్ప్ఫుల్గా మేము కంటెంట్ ఇవ్వడానికి, డెలివర్ చేయడానికి రెడీగా ఉన్నాం ఫ్రమ్ అవర్ సైడ్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నామని చూద్దాం. సో ఆర్టికల్ 99 ఆఫ్ ద యుఎన్ చార్టర్, దాంతోపాటు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ అంటాం, జెనీవా కన్వెన్షన్, తర్వాత పారిస్ క్లబ్ గ్రూప్ ఆఫ్ క్రెడిటర్స్ అనేది చూద్దాం, తర్వాత లెజియన్ ఆఫ్ హానర్ అవార్డ్. ఇది ఒక అవార్డ్, ఫ్రాన్స్కి ఉన్నతమైన అవార్డు అనమాట, ఫ్రాన్స్లో మనకి భారతరత్న లాగా. సో ఈ అవార్డుని ఒక ఇస్రో సైంటిస్ట్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇస్రో సైంటిస్ట్ ఎవరు? ఎందుకంటే ఇలాంటి యూనిక్ థింగ్స్ జరిగినప్పుడు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు గోల్డెన్ గేట్ డిక్లరేషన్ దేనికి సంబంధించి, తర్వాత హౌతీ రెబల్స్. సో ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసిందే. ఎందుకంటే గత 6 months నుంచి కూడా చాలా న్యూస్లో ఉన్నారు. హౌతీ రెబల్స్ కానీ, రెడ్ సీ ఏరియా కానీ చాలా ఫేమస్. సో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది. దాని తర్వాత ఆపరేషన్ కరుణ అనేది ఎవరు లాంచ్ చేశారు, ఏ కాంటెక్స్ట్లో లాంచ్ చేశారు అనేది చూద్దాం. దాంతోపాటు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సమ్మిట్, సౌత్ సమ్మిట్ అనేది చూద్దాం. దాంతోపాటు ఇంకా ఇంకొన్ని వీడియోస్ టాపిక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది, ఇది ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి. సో ఫస్ట్ ఏంటి, ఆర్టికల్ 99 ఆఫ్ ద యుఎన్ చార్టర్. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు యుఎన్ చార్టర్ అంటే ఏంటి. మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదివితే కనుక చార్టర్ యాక్ట్స్ ఉన్నాయి. 1773 నుంచి మనకి రెగ్యులేటింగ్ యాక్ట్, తర్వాత చార్టర్ యాక్ట్స్ 1813, 1833, 1853 ఇలా ఉన్నాయి కదా. సో ఈ కాంటెక్స్లో చార్టర్ అంటే ఏం లేదు, ఒక లా, లెజిస్లేషన్ అనే యాక్ట్ అని అనొచ్చు మనం. సో యుఎన్ చార్టర్ అనేది ఏంటి అంటే కనుక, యుఎన్ మనకి ఆర్గనైజేషన్ 1945లో వరల్డ్ వార్ తర్వాత ఎలా ఫామ్ అయిందో, ఆ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ కారణం యుఎన్ చార్టర్ అనమాట. ఇది 1945లో యుఎన్ఓ అనే ఆర్గనైజేషన్కి, ఐక్యరాజ్య సమితి అనే ఆర్గనైజేషన్కి బర్త్ ఇచ్చిన లా కానీ యాక్ట్ కానీ అనుకోవచ్చు మనం. సో ఈ యుఎన్ చార్టర్లో మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్టికల్ 99 ఆఫ్ యుఎన్ చార్టర్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే కనుక, చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్గా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆర్టికల్ 99ని ఇన్వోక్ చేశారనమాట. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇది చేయడం జరిగింది. అంటే అలాంటప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, దేనికి సంబంధించి అని అడగవచ్చు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ యుఎన్ చార్టర్ని ఇన్వోక్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, మీకు తెలిసిందే ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో వార్ జరుగుతూ ఉంది. తర్వాత గాజా అనేది చాలా ఇబ్బందులు పడుతోంది. అక్కడ ఫుడ్ లేక, మెడిసినల్ ఎయిడ్ లేక, వాటర్ ఇలాంటివి ఏం లేక చాలామంది అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాంటెక్స్లో ఏంటంటే యుఎన్ సెక్రటరీ జనరల్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్టికల్ 99 ఇన్వోక్ చేసి ఏం చేయొచ్చు అంటే మొత్తం యుఎన్ సెక్రటరీ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకి సెక్యూరిటీ కౌన్సిల్, దాని అటెన్షన్ని దాని వైపు మరలించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే పాలిటీలో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉంది, లేకపోతే అర్జెంట్మెంట్ మోషన్ అనేది ఉంది. అంటే ఏంటి, మనం ఏదన్నా అంటే హౌస్లో డిస్కస్ చేస్తున్న విషయాలు కాకుండా ఏదన్నా అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే దానికి మనము కాలింగ్ అటెన్షన్ మోషన్ కానీ అడ్జర్న్మెంట్ మోషన్ కానీ పాస్ చేసి హౌస్ని దాని మీద డిస్కస్ చేసేలా చేయొచ్చు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా యుఎన్ సెక్రటరీ జనరల్కి ఉన్న కొన్ని ప్రత్యేక అధికారాలలో ఇది ఒకటి అనమాట, ఆర్టికల్ 99 యూస్ చేసి. సో ఆయన ఏం చేయొచ్చు, ఇది ఇన్వోక్ చేస్తే కనుక యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకి 1 of the 6 organs-లో ఒక ఆర్గాన్ కదా, ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైతే 5 పర్మనెంట్ 5 countries ఉన్నాయో, దాంతో 10 పర్మనెంట్ నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయో, ఈ 15 మంది కూడా దాని మీద డిస్కస్ చేసేలాగా ఆయన చేయొచ్చు అనమాట ఈ విషయం గురించి. సో అలా యుఎన్ చార్టర్ కింద ఈ ఆర్టికల్ 99 అనేది యుఎన్ సెక్రటరీ జనరల్కి కొన్ని పవర్స్ ఇచ్చింది. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది
ఎవరికి స్పెషల్ డిస్క్రిషనరీ పవర్ గివెన్ టు ద యుఎన్ సెక్రటరీ జనరల్. తర్వాత ఏంటి, ఒకవేళ ఇది ఆయన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దీని వైపు ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ కావాల్సిన డెసిషన్స్ తీసుకునే విధంగా దాని వైపు ఆయన మళ్లించవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యాక, యుఎన్ ఫామ్ అయ్యాక ఈ యుఎన్ చార్టర్ కింద ఉన్న ఆర్టికల్ 99ని ఎన్నిసార్లు ఇన్వోక్ చేశారు అంటే కనుక 4 times ఇన్వోక్ చేశారు. ఇప్పుడు చేసింది 5th time. సో 4 times ఎప్పుడు, కాంగో 1960 ఇష్యూలో కానీ, ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ ఫార్మేషన్లో కానీ, లేకపోతే 1979 ఇరానియన్ రెవల్యూషన్లో కానీ, తర్వాత లెబనాన్ క్రైసిస్ 1989లో కానీ, ఈ 4 instances కూడా ఆర్టికల్ 99ని ఇన్వోక్ చేశారు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ హమస్ వార్ సందర్భంగా గాజా విషయంలో పీస్ తీసుకురావడానికి ఇన్వోక్ చేశారు. సో మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఆబ్లిగేషన్ అనమాట. అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 99 ఇన్వోక్ చేశారో అప్పుడు ఖచ్చితంగా ఆ P5 countries ప్లస్ 10 non-permanent countries కూడా ఖచ్చితంగా ఆ విషయం గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకవేళ వాళ్ళు అలా డిస్కస్ చేస్తే దానికి అర్థం ఏంటి, ఆర్టికల్ 99 యూజ్ చేశారంటే ఖచ్చితంగా వార్ అనేది ఎండ్ అవ్వాల్సి వస్తుందా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ విషయాన్ని మీరు డిస్కస్ చేయండి అని చెప్పడానికి మాత్రమే ఆర్టికల్ 99 ఇన్వోక్ చేయగలరు. సో మనకున్న P5 countries ఎవరెవరు, ఈ P5 countries అంటే యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా అండ్ రష్యా. సో ఈ P5 countries ఎవరు కూడా వీటో యూజ్ చేయకుండా ఉండి 10 non-permanent countries ఉంటే కనుక అప్పుడు మనం దీన్ని ఆమోదించవచ్చు అనమాట. అంటే ఇజ్రాయెల్ని వార్ ఆపమని మనం రెజల్యూషన్ పాస్ చేయొచ్చు. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియా అనేది P5లో మెంబర్ కంట్రీ కాదు. సో మనం మెంబర్ అవ్వడానికి ఫామ్ అయిన గ్రూపింగ్ ఏంటి, G4 అనేది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ కోసం ఫామ్ అయిన ఆర్గనైజేషన్. ఎవరెవరు దీంట్లో మెంబర్ కంట్రీస్, ఇండియాతో పాటు జపాన్, తర్వాత జర్మనీ, తర్వాత బ్రెజిల్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఇప్పటివరకు చాలాసార్లు non-permanent కంట్రీగా ఉంటూ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అయిందనమాట 2-year టర్మ్కి జనరల్గా. సో 2021-22లో కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి non-permanent మెంబర్గా ప్రెసిడెంట్గా ఇండియా నిర్వహించిన కాలంలో ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇండియానే దీనికి ఇనిషియేటివ్ తీసుకుందనమాట. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఎవరైతే యుఎన్ పీస్ కీపర్స్ ఉంటారో, అంటే ఎక్కడెక్కడైతే వార్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయో అలాంటి చోట్ల వాళ్ళకి మనకి మెడికల్ కానీ లేకపోతే ఎయిడ్ ఇవ్వడానికి ఉన్న పీస్ కీపర్స్ ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ జరగకుండా కాపాడటానికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ అనేది ఇండియా స్పాన్సర్ చేసింది. సో ఇవన్నీ కూడా మీరు ఆర్టికల్ 99 యుఎన్ చార్టర్ ఉందని కానీ లేకపోతే ఇజ్రాయెల్ హమస్ వార్ కానీ ఇండియా ప్రెసిడెన్సీ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో ఫస్ట్ ఇది. సెకండ్ ఆర్టికల్ ఏంటి, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ గురించి ఎందుకు చూడాలి అంటే కనుక ఎప్పుడైతే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో ఇండియా ప్రెసిడెన్సీని ఆర్ చైర్ పర్సన్గా అపాయింట్ అవుతుందో అలాంటప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ మన ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో మరి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే కనుక ఇది యుఎన్ స్పెషల్ ఏజెన్సీ. సో మనకి యుఎన్ కింద 6 organs ఉన్నాయి. అవి కాకుండా కొన్ని స్పెషల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, WTO కానీ, యునెస్కో కానీ, అలా ఇంటర్నేషనల్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఆర్ మనకి WMO కూడా ఉంది. దాంతోపాటు మనకున్న ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ మారిటైమ్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే సముద్ర వాణిజ్యం కానీ, సీలో ట్రేడ్ కానీ, లేకపోతే పొల్యూషన్ షిప్స్ నుంచి వచ్చేవి, సీలో ఉన్న యానిమల్స్కి డేంజర్ కాకుండా ఇట్లాంటి వాటి నుంచి కాపాడటానికి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది యుఎన్ స్పెషల్ ఏజెన్సీగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియా రీసెంట్గా 24-25 పీరియడ్కి దీనికి చైర్పర్సన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అందుకని. దాని తర్వాత ఏంటి, ఇది స్పెషలైజ్డ్ ఏజెన్సీ గుర్తుపెట్టుకోండి. ఇది 1948లో ఫామ్ అయినా కూడా 1958 నుంచి ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేసింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, లండన్ యూకేలో ఉందన్నమాట దీని హెడ్ క్వార్టర్స్. సో దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలి, దాంతోపాటు పొల్యూషన్ అనేది జరగకుండా చూడాలన్నమాట. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఎవరెవరు ఉన్నారంటే 175 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా 1959లో జాయిన్ అయింది. సో ఇండియా IMOలో ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్లో ఫౌండింగ్ మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు రీసెంట్గా ఏం చెప్పింది IMO, ఇండియా అనేది టాప్ 10 కంట్రీస్ ఏవైతే ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగడానికి కావాల్సిన టాప్ 10 కంట్రీస్ జాబితాలో ఇండియా కూడా ఉంది అని చెప్పి ఇండియాని గుర్తించడం కూడా జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది నెక్స్ట్ టాపిక్ ఏంటి, జెనీవా కన్వెన్షన్. దేనికి సంబంధించి అని క్వశ్చన్ అడగవచ్చు. సో జెనీవా కన్వెన్షన్ దేని గురించి అంటే కనుక రష్యా యుక్రెయిన్ వార్ మధ్యలో యుక్రెయిన్ అనేది కొంతమంది రష్యా వాళ్ళు యుక్రెయినియన్స్ని చంపేశారు అని ఈ జెనీవా కన్వెన్షన్ ఇన్వోక్ చేయమని చెప్పడం జరిగిందనమాట. జెనీవా కన్వెన్షన్ అంటే ఏంటి, ఎవరైతే వార్కి సంబంధం లేని వాళ్ళు ఉంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాక్టర్స్ కానీ మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళు కానీ లేకపోతే పీస్ కీపర్స్ కానీ ఇట్లా వార్కి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ లేకపోతే అసలు వార్లో ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళ మీద మళ్ళీ అటాక్స్ జరగకుండా చూసే కన్వెన్షన్ అనమాట జెనీవా కన్వెన్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. జెనీవా కన్వెన్షన్ అనేది ఏం చెప్తుంది, వార్ టైంలో కావాల్సిన మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అని. ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉంటారు, అలాంటి వాళ్ళని ఏం చేయకూడదని, లేకపోతే ఏం చేస్తారు, ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీద ఉన్న కోపంతో వాళ్ళని టార్చర్ చేస్తారు కదా, అలాంటివి జరగకుండా వార్ టైంలో కొన్ని పాటించాల్సిన నియమాలు ఏంటి అన్నట్టు ఈ జెనీవా కన్వెన్షన్ చెప్తుంది. సో ఇక్కడ ఏమేంటి, ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదు ఫైటింగ్లో వాళ్ళు కానీ ఆల్రెడీ ఎవరైతే wound అయి ఉన్న వాళ్ళు లేకపోతే సిగ్గా ఉన్న వాళ్ళు వార్లో అలాంటి వాళ్ళ మీద ఫర్దర్ అటాక్స్ జరగకుండా కాపాడటానికి జెనీవా కన్వెన్షన్ అనేది సైన్ చేశారు. సో ఇది ఏంటి 4 types ఆఫ్ కన్వెన్షన్స్ ఉన్నాయి దీంట్లోనే భాగంగా. సో ఫస్ట్ ఏంటంటే wounded and sick సోల్జర్స్ని కాపాడటానికి ఎప్పుడైతే ల్యాండ్ మీద ఫైట్ చేసిన వాళ్ళు wounded and sick ఉన్నారు వాళ్ళని కాపాడటం, తర్వాత షిప్స్లో అంటే సీస్లో ఉన్న వాళ్ళని కాపాడటం, తర్వాత ప్రిజనర్స్ ఆఫ్ వార్ని కాపాడటం అంటే ఎవరైతే యుద్ధ ఖైదీలు ఉంటారో వాళ్ళని కాపాడటం, దాంతోపాటు సివిలియన్స్ని కానీ అదర్ పర్సన్స్ ఎవరైతే ప్రొటెక్షన్ ఇచ్చారో వాళ్ళని కాపాడటం కానీ ఈ జెనీవా కన్వెన్షన్లో భాగంగా చేయాలన్నమాట. తర్వాత మరి ఇండియా సైన్ చేసిందా అంటే ఇండియా సైన్ చేసింది, అన్ని కన్వెన్షన్స్ని సైన్ చేసింది. రీసెంట్గా దానికి అడిషనల్ ప్రోటోకాల్స్ కూడా అయినాయి. దాన్ని 2005లో తర్వాత 1977 ఇలా అన్నిటిని కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. మీకు గుర్తుంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్తో పాటు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని 2 ఉన్నాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కానీ లేకపోతే ఇజ్రాయెల్ హమస్ పాలస్తీనియన్ వార్లో కానీ ఈ ఐసీజేను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేవి చాలా బాగా వార్తల్లో ఉన్నాయి. సో మీరు తెలిస్తే ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది యుఎన్ కోర్ట్. ఓకే, ఇది యుఎన్ కోర్ట్. సో ఇది నార్మల్గా ఎలాంటి డిస్ప్యూట్స్ చూస్తుంది, ఎప్పుడైతే సావరెన్ డిస్ప్యూట్స్ ఉంటాయో 2 కంట్రీస్ మధ్యలో సావరెన్ డిస్ప్యూట్స్ ఉంటాయో అలాంటి వాటిని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూస్తుంది అనమాట. సో దీంట్లో ఇండియా మెంబర్. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది వార్ టైమ్ క్రైమ్స్ కానీ లేకపోతే జీనోసైడ్ కానీ ఇట్లాంటి వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఫంక్షన్ చేస్తుంది. ఇది 2002 రోమ్ స్టాట్యూట్ని బేస్ చేసుకుని ఫంక్షన్ చేస్తుంది. ఇండియా మరి దీన్ని సైన్ చేస్తుందా అంటే సైన్ చేయలేదు. సో ఇండియా అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్లో మెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ మీకు గుర్తుంటే రష్యా యుక్రెయిన్ వార్ సందర్భంగా పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. సో అందుకు కూడా ఇది న్యూస్లో ఉంది. సో ఇవి డిఫరెంట్ రీజన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది యుఎన్ కోర్ట్, ఇది యుఎన్ కోర్ట్ కాదు. బోత్ 2 కూడా హేగ్ నెదర్లాండ్స్లోనే ఉన్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆర్టికల్ 8 ఆఫ్ రోమ్ స్టాట్యూట్ కూడా సేమ్ ఇదే చెప్తుందన్నమాట, వార్ టైమ్ క్రైమ్స్ని అవాయిడ్ చేయాలని చెప్తుందన్నమాట. దాని తర్వాత పారిస్ క్లబ్. ఇది ఎందుకు అంటే కనుక పారిస్ అగ్రిమెంట్ వేరు, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్, పారిస్ క్లబ్ ఆఫ్ క్రెడిటర్స్ వేరు. ఇది ఎందుకు అంటే శ్రీలంక రీసెంట్గా మీకు తెలిసిందే ఎకనామిక్ క్రైసిస్ని ఫేస్ చేసింది. ఈ కాంటెక్స్లో ఏంటి, శ్రీలంకకి IMF లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ $3 బిలియన్ లోన్ ఇవ్వడానికి రెడీ అయింది. కానీ ఏమైంది, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల IMF లోన్ అనేది కొంచెం లేట్ అయింది. దాంతో ఏమైంది, ఇండియా హెల్ప్ అడిగింది అనమాట శ్రీలంక అనేది. సో ఇండియాతో పాటు జపాన్ కానీ అదర్ కంట్రీస్ కానీ ఈ పారిస్ గ్రూప్ ఆఫ్ క్రెడిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు శ్రీలంకకి లోన్ ఇవ్వడానికి. సో ఇక్కడ మనం ఈ పారిస్ క్లబ్ అంటే ఏంటి అని అడగొచ్చు, లేదంటే ఈ క్రెడిటర్స్ క్లబ్ గురించి కూడా అడగొచ్చు. మరి ఇండియా అనేది దీంట్లో మెంబరా అంటే ఇండియా అనేది పారిస్ క్లబ్లో మెంబర్ కాదు. ఓకే, ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్, ఏంటంటే ఇది అఫీషియల్ గ్రూపింగ్ కాదు, ఇన్ఫార్మల్ గ్రూపింగ్. ఎందుకు అంటే కనుక ఇంటర్నేషనల్ ఏవైతే కంట్రీస్ డెట్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడానికి ఈ గ్రూపింగ్ అనేది ముందుకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కొన్ని సంవత్సరాలలో చూస్తే కనుక శ్రీలంక అనేది ఏషియా పెసిఫిక్ రీజియన్లో డెట్ వల్ల అంటే మనకి దివాలా తీసే పరిస్థితి వచ్చిన దేశంగా శ్రీలంక మాత్రమే రికగ్నైజ్ అయింది. సో మరి శ్రీలంకకి హెల్ప్ చేయడానికి ఏ కంట్రీస్ ముందుకు వచ్చాయంటే చైనా, ఇండియా, జపాన్, ఈ 3 కంట్రీస్ ముందుకు వచ్చాయన్నమాట శ్రీలంకకి హెల్ప్ చేయడానికి. సో ఈ కాంటెక్స్లో పారిస్ గ్రూప్ ఆఫ్ క్రెడిటర్స్ కూడా క్లబ్ గురించి వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేయడానికి వచ్చారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఈ కంట్రీలో గ్రూపింగ్ అంటే. సో ఇక్కడ క్రెడిటర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇది 1956 నుంచి ఫంక్షన్ చేస్తుంది. 22 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి.
దాంట్లో ఇండియా మెంబర్ కాదు. ఓకే, ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్డ్ ఉంది, ప్యారిస్ నుంచి ఫంక్షన్ చేస్తుంది. సో మేము చూస్తే కనుక యూకే కానీ యుఎస్ కానీ ఇట్లాంటి మెయిన్ కంట్రీస్ అన్నీ కూడా ప్యారిస్ క్లబ్లో ఉన్నాయి. ఇంతకుముందు గ్రీస్ అనే కంట్రీ కూడా ఇట్లా మనకి డిఫాల్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా OECD మెంబర్ కంట్రీస్. దాంతోపాటు ఇండియా అనేది మెంబర్ కంట్రీ కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 5th వన్, లెజియన్ ఆఫ్ హానర్ అవార్డ్ ఎవరికి ఇచ్చారు అంటే వి లలితాంబిక అనే ఆమెకి. ఈమె ఇస్రో సైంటిస్ట్ అనమాట. గగన్యాన్ ప్రోగ్రాంలో ఈమె డెవలప్మెంటల్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఆమెకి లెజియన్ ఆఫ్ హానర్ అవార్డ్, ఇది ఫ్రాన్స్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మనకి భారతరత్న ఎలాగో ఫ్రాన్స్లో సేమ్ అలాగే ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు ఇచ్చారు అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ స్పేస్ కొలాబరేషన్ ఎన్హాన్స్ చేసే విధంగా ఈమె కార్పొరేట్ చేశారు అనే రీజన్తో ఈమెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ అవార్డుని ఎవరు స్టార్ట్ చేయించారు అంటే కనుక 1802లో నెపోలియన్ బోనపార్టే. సో ఆయన స్టార్ట్ చేసిన అవార్డు ఇది. మరి ఇంతకుముందు ఎవరైనా గెలుచుకున్నారా ఇండియా నుంచి అని అంటే కనుక ఇస్రో సైంటిస్టులలో ఇంతకుముందు ఇస్రో చైర్మన్గా ఫంక్షన్ చేసిన AS కిరణ్ కుమార్ అని ఆయనకి 2019లో కూడా ఈ లెజియన్ ఆఫ్ హానర్ అవార్డ్ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. సో ఈమెకి ఇప్పుడు ఇవ్వడం ఇది ఇస్రో నుంచి తీసుకున్న వాళ్ళలో సెకండ్ టైం. అంతకుముందు మనకు పొలిటీషియన్స్కి కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనకు గుర్తుంటే కనుక ఈసారి మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరు అనేది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్. దాంతో మెయిన్గా ఏంటంటే ఈమె గగన్యాన్ ప్రోగ్రామ్ 2018 నుంచి ఎంగేజ్మెంట్ అనేది ఫ్రాన్స్కి ఇండియాకి మధ్యలో ఎన్హాన్స్ చేశారనే రీజన్తో ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 6th ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గోల్డెన్ గేట్ డిక్లరేషన్. ఇది దేనికి సంబంధించి అంటే కనుక రీసెంట్గా ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ మీటింగ్ జరిగింది. 30th మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది, 2023 మీటింగ్ అనేది శాన్ ఫ్రాన్సిస్కో USAలో జరిగింది. సో దాంట్లో అవుట్కమ్ ఏంటి అంటే గోల్డెన్ గేట్ డిక్లరేషన్. సో ఇది దేనికి సంబంధించి అని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడగొచ్చు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వాళ్ళు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేశారు ఈ డిక్లరేషన్లో అంటే రెసిలియన్స్, సస్టైనబిలిటీ, ఇంటర్ కనెక్షన్, ఇన్నోవేషన్ అండ్ ఇన్క్లూషన్. సో వీటి మీద ఆబ్జెక్టివ్ ఏంటి, ఎక్కువ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియా అనేది ఎపెక్లో మెంబర్ కంట్రీ కాదు. 21 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఏషియా పెసిఫిక్ రిలేటెడ్, బట్ ఇండియా అనేది మెంబర్ కంట్రీ కాదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత హౌతీ రెబల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే హౌతీ రెబల్స్ ఎక్కడ, యెమెన్ బేస్డ్ అనమాట. సో మీరు కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది హౌతీ రెబల్స్ ఏమో యెమెన్ నుంచి, తర్వాత మనకి హెజ్బొల్లా అనే గ్రూప్ కూడా ఉంది. హెజ్బొల్లా అనే గ్రూప్ లెబనాన్ నుంచి ఫంక్షన్ చేస్తున్నారు, లెబనాన్ నుంచి. తర్వాత హమస్ అనే గ్రూప్ ఎక్కడి నుంచి, ఇజ్రాయెల్ నుంచి. ఇది వీళ్ళు పాలస్తైన్ నుంచి ఇజ్రాయెల్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా డిఫరెంట్ గ్రూపింగ్స్ అడగొచ్చు ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు అనేది. సో రీసెంట్గా ఉన్న వార్తల్లో ఉన్న క్రైసిస్ కానీ కంట్రీస్లో ఉన్న ఇలాంటి రెబెలియన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. హైటీ కూడా మనం చూస్తాం, ఆపరేషన్ ఇంద్రావతి అనేది న్యూస్లో ఉంది. సో ఇలా వై న్యూస్ అంటే కనుక మనం ఏం చేస్తున్నాం, హౌతీ రెబెల్స్ ఏం చేస్తున్నారు, రెడ్ సీలో వెళ్ళే షిప్స్ని, కార్గో షిప్స్ని అటాక్ చేయడం చేస్తున్నారు అనమాట. సో అందుకని న్యూస్లో ఉంది. హౌతీస్ అంటే ఎవరు అంటే కనుక వీళ్ళు యెమెన్లో ఉన్న రెబెల్ గ్రూప్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు జియాదీ షియా అనే సెక్ట్కి సంబంధించిన వాళ్ళు, అంటే షియైట్ ముస్లిం పాపులేషన్. సో షియైట్స్ అనమాట. సో మీకు తెలిసిందే ముస్లిమ్స్ అనేవాళ్ళు సున్నీగా షియాస్గా విడిపోయారు. సో సున్నీ డామినేటెడ్ కంట్రీస్ అన్నీ కూడా సౌదీ అరేబియా ఇంకా అదర్ అరబ్ కంట్రీస్. షియైట్ డామినేషన్ ఎక్కడ ఉందంటే ఇరాన్. అందుకని వీళ్ళకి ఇరాన్ నుంచి సపోర్ట్ ఉందన్నమాట. వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నార్దర్న్ యెమెన్ మొత్తం కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంది. యాక్చువల్గా ఉన్న క్యాపిటల్ సనా నుంచి వీళ్ళు రూల్ చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది అక్కడి నుంచి తప్పుకుని సదర్న్ పార్ట్ ఆఫ్ ద యెమెన్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర ఎడెన్ అనే సిటీ ఉంది, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. తర్వాత ఏంటి, అదర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే US కానీ సౌదీ అరేబియా కానీ వీళ్ళందరూ కూడా యెమనీస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ US సపోర్ట్ చేస్తుందంటే రెబల్స్ ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా డిఫరెంట్ వర్గాలు అనేది యెమెన్ క్రైసిస్కి కారణమయ్యాయి. దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యెమెన్. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సౌదీ అరేబియా ఒక సైడ్ బార్డర్ ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒమెన్ అనే కంట్రీ ఉంది. దాంతోపాటు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ రెడ్ సీ రూట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ పార్ట్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో రెడ్ సీ రీజన్కి ఏ బౌండరింగ్ కంట్రీస్ ఉన్నాయని చాలా ఇంపార్టెంట్. సో ఇది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. దాంతోపాటు బాబెల్ మండబ్ స్ట్రైట్ అనేది దేన్ని కనెక్ట్ చేస్తుంది, రెడ్ సీని ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఆర్ అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి యెమెన్కి సంబంధించి సొకట్రో ఐలాండ్ అనేది అరేబియన్ సీలో ఉంది, దాని గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో.
యెమెన్ అనేది ఎక్కడుంది? అరేబియన్ పెనిన్సులాలో ఉంది. సో వెస్ట్ ఏషియాలో మెయిన్గా. సో బార్డరింగ్ కంట్రీస్ రెండు, పైన సౌదీ అరేబియా, ఇటు పక్కన ఒమెన్. తర్వాత క్యాపిటల్ సనా నుంచి రూల్ చేస్తున్నారు. మారిటైమ్ బౌండరీస్ అంటే జిబౌటి, ఎరిట్రియా, సోమాలియా. దీనికి ఇథియోపియా కలిపితే ఏమంటాం? హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. సో ఇదొకటి. దాని తర్వాత సీస్ ఏమేమి సరౌండ్ చేస్తున్నాయంటే రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, దాన్ని అరేబియన్ సీకి ఎక్స్టెన్షన్గా చూస్తాం. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన బాబెల్ మండబ్ స్ట్రైట్. తర్వాత లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ యెమెన్ ఏంటి? సొకొట్రో ఐలాండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఓకే, దెన్ రెడ్ సీ అనేది ఎక్కడుంది అంటే కనుక మీకు తెలిసిందే సీ వాటర్ ఇన్లెట్, ఆఫ్రికా అండ్ ఏషియా కంట్రీస్ మధ్యలో ఉంది, ఇండియన్ ఓషన్ కనెక్ట్ అవుతూ. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెడ్ సీ అనేది గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి దేని ద్వారా కనెక్ట్ అవుతుంది? బాబెల్ మండబ్ అనేది స్ట్రైట్. ఓకే, స్ట్రైట్ అనేది ఏంటి? 2 వాటర్ బాడీస్ని కలిపే నారో స్ట్రెచ్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నారో, దీనిపైన మనకి సినాయి పెనిన్సులా అనేది ఈజిప్ట్ పార్ట్లో ఉంది. దాంతోపాటు మనకి గల్ఫ్ ఆఫ్ అకాబా, గల్ఫ్ ఆఫ్ సూయజ్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. దీనికి నార్దర్న్ సైడ్స్ ఉన్నాయి. తర్వాత బార్డరింగ్ కంట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్. రెడ్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏంటంటే ఈజిప్ట్కి ఉంది, సౌదీ అరేబియా, యెమెన్, సుడాన్, ఎరిట్రియా అండ్ జిబౌటి. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్, దాంతోపాటు ఏ కంట్రీస్ రెడ్ సీకి ఓపెన్ అవుతున్నాయి, రెడ్ సీకి ఓపెన్ అవ్వట్లేదు అని. సౌత్ సుడాన్ అడగొచ్చు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి. సో అలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. కెన్యా కూడా అడగొచ్చు. అట్లాంటి కంట్రీస్ని రూల్ అవుట్ చేయాలన్నమాట. సో దెన్ ఆపరేషన్ కరుణ. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే కనుక రీసెంట్గా ఇండియా మయన్మార్లో సైక్లోన్ మోచా అనేది హిట్ అయిందనమాట. బే ఆఫ్ బెంగాల్లో అది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్గా మారడం వల్ల ఇండియా అనేది హెల్ప్ చేయడానికి లాంచ్ చేసిన ఆపరేషన్ కరుణ. మీకు గుర్తుంటే కనుక మనం అదర్ కంట్రీస్లో హెల్ప్ చేయడానికి డిఫరెంట్ ఆపరేషన్స్ లాంచ్ చేస్తాం. ఒక్కొక్కసారి మన డయాస్పోరాని రెస్క్యూ చేయడానికి చేస్తాం, ఒక్కొక్కసారి అదర్ కంట్రీస్ ఏవైతే టాన్ కంట్రీస్ ఉంటాయో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆపరేషన్ మైత్రి లాంచ్ చేసాం కదా, రోహింగ్యాస్ విషయంలో ఆపరేషన్ ఇన్సానియత్ అనేది లాంచ్ చేసాం. అట్లా డిఫరెంట్ కంట్రీస్కి ఇండియా అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ ఆపరేషన్స్లో భాగంగానే ఆపరేషన్ కరుణ అనేది లాంచ్ చేసి మయన్మార్లో సైక్లోన్ మోచా వల్ల ఇంపాక్ట్ని తగ్గించడానికి హెల్ప్ చేసిన ఆపరేషన్ కరుణ. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సైక్లోన్ మోచా. ఇలాంటివి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంటెక్స్లో అడగవచ్చు. సో ఇది ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే బే ఆఫ్ బెంగాల్. సో మీరు జాగ్రఫీలో చదివేటప్పుడు సైక్లోన్కి ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటి? కొరియాలిస్ ఫోర్స్ ఉండాలా లేదా, దానికి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఎంత ఉండాలి, సో వర్టికల్ విండ్ షేర్ ఉండాలా లేదా, లో ప్రెషర్ చుట్టూ ఫామ్ అవుతుందో, హై ప్రెషర్ చుట్టూ ఫామ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా వీడియోలో మీరు మీ స్టాటిక్ పార్ట్ చదివేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు సైక్లోన్ మోచా అనేది బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఫామ్ అయింది. ఇదే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్గా ఫామ్ అయింది. సో మీరు సైక్లోన్ గురించి చదివేటప్పుడు ఎసెన్షియల్ కండిషన్స్తో పాటు ఈ సివియర్ సైక్లోన్, డిప్రెషన్, ఇలాంటివి డిఫరెన్షియేషన్ ఏంటి, ఏ క్రైటీరియాస్ మీద వీటిని వర్గీకరిస్తున్నారు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు సైక్లోన్ మోచా అనే పేరు ఎవరు ఇచ్చారు అంటే కనుక యెమెన్ అనే కంట్రీ ఇచ్చింది. ఇప్పుడే కదా మనం యెమెన్ గురించి చూసాం. యెమెన్ కంట్రీయే దీనికి పేరు ఇచ్చింది. దీని పేరు వెనకాల ఉన్న అర్థం ఏంటి అంటే కనుక ఇది ఒక రెడ్ సీ పోర్ట్, ఒక పోర్టుకున్న నేమ్ అనమాట. ఈ పోర్ట్ అనేది మోచా అనే పోర్ట్, అది కాఫీ ప్లాంటేషన్స్కి, కాఫీ ప్రొడక్షన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అందుకని వాళ్ళు మోచా అనే నేమ్ దీనికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది. దాని తర్వాత వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. అసలు ఫస్ట్ గ్లోబల్ సౌత్ అనేది ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో వింటున్నాం కదా, ఎందుకంటే ఇండియా రీసెంట్గా సెకండ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని హోస్ట్ చేసింది అనమాట. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఎవరు హోస్ట్ చేశారంటే మళ్ళీ ఇండియాని. రీసెంట్ టైమ్స్లో ఇండియానే సెకండ్ టైం వర్చువల్ మోడ్లో అంటే ఆన్లైన్లో హోస్ట్ చేసింది కాబట్టి ఇండియా హోస్ట్ చేసిన సమ్మిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అసలు గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అంటే ఏంటి అంటే కనుక మీరు మ్యాప్లో చూస్తే ఇక్కడ ఈ కంట్రీస్, ఈ లైన్ ఏదైతే ఉందో అంటే ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరో ఈక్వేటరో కాదు, బట్ ఏంటంటే బ్రెంట్ లైన్ అంటాం అనమాట దీన్ని. బ్రెంట్ లైన్ అంటే ఏంటంటే ఇవి కంట్రీస్ గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ని డివైడ్ చేస్తుంది. ఎందుకు అంటే గ్లోబల్ నార్త్ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్, ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్. బట్ ఆన్ ద అదర్ సైడ్ మీరు చూస్తే ఇవన్నీ సదర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, గ్లోబల్ సౌత్గా పిలిచే కంట్రీస్, ఈవెన్ ఇండియా కూడా దీంట్లో భాగం, ఇవన్నీ కూడా లెస్ డెవలప్డ్ కంట్రీస్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ కానీ, అంటే పావర్టీ కానీ, ఇన్కమ్ డిస్పారిటీస్ కానీ ఎక్కువ ఉన్న కంట్రీస్ ఇవన్నీ. సో ఇలా డిఫరెన్షియేట్ చేసే లైన్ ఏమంటాం? బ్రెంట్ లైన్ అంటాం అనమాట. బ్రెంట్, BRNDT, బ్రెంట్ లైన్ అంటాం. సో ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, గ్లోబల్ నార్త్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇండియా రీసెంట్గా సెకండ్ సమ్మిట్ హోస్ట్ చేయడం వల్ల ఇది న్యూస్లో ఉంది. దాంతోపాటు ఈ కంట్రీస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ కూడా చూస్తే ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేసింది ఇన్ 2023లో కూడా. దాన్ని థీమ్ ఏంటి అంటే యూనిటీ ఆఫ్ వాయిస్, యూనిటీ ఆఫ్ పర్పస్, ఇలాంటివి కూడా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. దెన్ సెకండ్ సమ్మిట్ థీమ్ ఏంటి? టుగెదర్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రోత్, టుగెదర్ ఫర్ ఎవ్రీవన్స్ ట్రస్ట్. ఇది సెకండ్ సమ్మిట్ యొక్క థీమ్. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ సౌత్ అంటే
సౌత్ అంటే డెవలపింగ్ ఆర్ లెస్ డెవలప్డ్ కంట్రీస్, ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా ఇలాంటి కంట్రీస్ అన్ని. సో పావర్టీ, ఇన్కమ్ అన్ఈక్వాలిటీస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న కంట్రీస్. గ్లోబల్ నార్త్ అంటే కనుక నార్త్ అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ చాలా డెవలప్డ్ అండ్ వెస్టర్నైజ్డ్ కంట్రీస్ అనమాట. సో కీ సమ్మిట్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి సమ్మిట్ నుంచి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ గ్లోబల్ సౌత్ నేమన్నారు దక్షిణ్ అనే పేరుతో పిలిచారనమాట. దాంతోపాటు ఈయన ఏం చెప్పారు, గ్లోబల్ సౌత్ అనేది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఫామ్ చేసి, ఒక కంట్రీని మేము ఫామ్ చేసి దాంతో ఇంకా బెటర్గా ఎలా డెవలప్ అవ్వాలనేది గ్లోబల్ సౌత్ కంట్రీస్కి హెల్ప్ అయ్యేలాగా చేస్తామని. దాంతోపాటు 5 C's అనే దానికి కాల్ ఇచ్చారు. ఏంటి అంటే కన్సల్టేషన్ ఉండాలి, కోఆపరేషన్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ, కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ సౌత్లో ఉండేలా చూస్తామని ప్రైమ్ మినిస్టర్ కాల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి, వరల్డ్ గవర్నెన్స్ ఇండెక్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఎవరు రిలీజ్ చేశారనేది అడగవచ్చు. ఎందుకు అంటే ఇలాంటివి రీసెంట్ టైమ్స్లో ఇండియా ఏం చెప్పింది, మనకున్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏం చెప్పారంటే గవర్నెన్స్ ఇండెక్స్ ఇలాంటి రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రేషనల్ బేసిస్ మీద ఇవ్వాలి, ఎలా పడితే అలా అంటే మీరు డేటాని ప్రాపర్గా తీసుకోకుండా రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఇండియాకున్న క్రెడిబిలిటీ దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ పారామీటర్స్ మీద అసెస్ చేసి ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒపీనియన్ షేర్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి కాంటెక్స్లో అసలు ఎవరు రిలీజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ గవర్నెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటున్నారంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ గవర్నమెంట్ నుంచే తీసుకోవాలని ఏం లేదు, సర్వే ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రైవేట్ కానీ, థింక్ ట్యాంక్స్, ఎన్జిఓస్ ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని బేస్ మీద వీళ్ళు గవర్నెన్స్ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఎవరెవరి నుంచి తీసుకుంటున్నారు, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ కానీ, ఈ రీసెంట్గా వీడెమ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఈ డెమోక్రసీ ఇండెక్స్ అనేది కానీ లేకపోతే ఫ్రీడమ్ హౌస్ ఇట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి తీసుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఏమంటుంది, ఇవన్నీ కూడా ఎప్పుడు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గానే ఉంటాయి కాబట్టి ప్రాపర్ డేటా ఇస్తాయని గ్యారంటీ లేదు అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏంటి 215 కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. సో 6 డైమెన్షన్స్లో ఇస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ యుఎన్ కంట్రీసే కాదు, యుఎన్ బయట ఉన్న కంట్రీస్ని కూడా ఇవి ఇంక్లూడ్ చేసుకున్నాయి. దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన ఎలాంటి వాటి మీద వాయిస్ అండ్ అకౌంటబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ, అబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్, గవర్నమెంట్ ఎఫెక్టివ్నెస్, రెగ్యులేటరీ క్వాలిటీ, రూల్ ఆఫ్ లా, కంట్రోల్ ఆఫ్ కరప్షన్. సో రూల్ ఆఫ్ లా అనేది ఎవరు ప్రపోజ్ చేశారనేది తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. దాంతోపాటు రూల్ ఆఫ్ లాలో ఉన్న 3 ప్రిన్సిపల్స్ ఏంటి అనేది కూడా ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ 11th వన్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, IPEF అంటున్నాం మనం, ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. అసలు దీన్ని ఎందుకు ఫామ్ చేశారంటే కనుక చైనా మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా, ఇండియా కానీ అదర్ కంట్రీస్ కానీ చైనా మీద డిపెండ్ అవ్వకుండా గ్లోబల్ సప్లై చైన్స్ని ఎక్కువ ఎన్హాన్స్ చేయడానికి ఫామ్ చేసిన పర్టికులర్ అలయన్స్ని ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అంటాం. మరి ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే కనుక రీసెంట్గా ఇది 2022లో లాంచ్ అయ్యాక ఇక్కడ టోక్యో, జపాన్లో. సో ఇండియా ఏం చేసింది, దీంట్లో 4 పిల్లర్స్ ఉన్నాయి మనకి. 4 పిల్లర్స్లో ఓన్లీ 3 పిల్లర్స్ని రాటిఫై చేసింది, ఒక పిల్లర్ని రాటిఫై చేయలేదు. సో అలా చేసినప్పుడు ఆ పిల్లర్ ఏంటి అనేది అడగవచ్చు. లేదంటే ఇండియా అన్ని పిల్లర్స్ని, IPEFలో ఉన్న అన్ని పిల్లర్స్ని రాటిఫై చేసిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు వస్తున్న ఎగ్జామినేషన్స్ డైరెక్ట్గా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఎలిమినేట్ చేయడానికి క్లిష్టతరంగానే మారుస్తారు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఏమేంటి, ఎకనామిక్ గ్రోత్, ఫెయిర్నెస్ కానీ రెసిలియన్స్, కాంపిటేటివ్నెస్ పెంచే విధంగా కౌంటర్ చేయడానికి. చైనా మీద అన్ని డిపెండ్ అయితే చైనా ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి అగెయిన్స్ట్గా ఫామ్ అయిన ఆర్గనైజేషనే IPEF అనమాట. 2022లో ఉంది టోక్యో, జపాన్లో. సో తర్వాత మెంబర్ కంట్రీస్ ఏంటి, 14 కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో ఇండియా కూడా ఒక మెంబర్ కంట్రీ. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ 4 పిల్లర్స్ ఉన్నాయి, ట్రేడ్ ఒకటి, సప్లై చైన్స్ ఒకటి, క్లీన్ ఎకానమీ ఒకటి, ఫెయిర్ ఎకానమీ ఒకటి. కానీ ఇండియా ఏం చేసింది, ఈ ట్రేడ్ అనే పిల్లర్ తప్ప మిగతా 3 పిల్లర్స్ని సైన్ చేసింది అనమాట. ఎందుకు ట్రేడ్ అనేది చేయలేదంటే ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, మన డొమెస్టిక్ మార్కెట్ దెబ్బతింటుంది కాబట్టి అలా జరగకుండా ఉండడానికి ఇండియా ట్రేడ్ అనే పిల్లర్ని సైన్ చేయలేదు. సో IPEFలో ఇండియా అదర్ 3 పిల్లర్స్ని సైన్ చేసింది ఎక్సెప్ట్ ట్రేడ్ పిల్లర్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఇస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక ఇండియా అనేది ఏం చెప్పింది, 33rd కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, దీంట్లో ఏషియా పెసిఫిక్ కమిషన్ జరిగే మీటింగ్ని ఇండియా హోస్ట్ చేయబోతుంది అనమాట. సో అందుకని ఇది ఇంపార్టెంట్. ఇది దేని కింద వస్తుందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వస్తుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా WHOకి సంబంధించి కూడా ఇది దగ్గరగా ఫంక్షన్ చేస్తుంది. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ ఆర్గనైజేషన్ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ని కూడా ప్రమోట్ చేస్తుంది. వన్ హెల్త్ అంటే ఏంటి, యానిమల్ హెల్త్
హ్యూమన్ హెల్త్ కానీ ప్లాంట్ హెల్త్ కానీ అన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి, ఒకదాన్ని ఒకటి డిపెండ్ అయ్యే ఉంటాయి. మనం ఒకదానికి ఒకటి సపరేట్గా ఉండలేమని, అంటే హ్యూమన్స్ అనేవి యానిమల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండలేము. సో మనకి ఇంటర్ డిపెండెన్స్ అనేది చాలా అవసరం. సో ఒకళ్ళ హెల్త్ ప్రొటెక్ట్ చేస్తే అందరి హెల్త్ అనేది బాగుంటుందనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది వన్ హెల్త్ అనమాట. సో ఇది ఈవెన్ ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ ఆర్గనైజేషన్లో 5 రీజనల్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అంటే ఏ రీజన్కి ఆ రీజన్, యూరోప్కి యూరోప్, ఆఫ్రికాకి ఆఫ్రికా, అలా ఏషియా పెసిఫిక్లో మనం కవర్ అవుతున్నాం కాబట్టి ఇండియా 33rd కాన్ఫరెన్స్ని హోస్ట్ చేయబోతుంది రీసెంట్గా. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ సమ్మిట్స్ని కండక్ట్ చేస్తుంది. దాంతోపాటు మన ఇండియాలో ఎవరు కండక్ట్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారు, 1924లో. ఇది ఎలాంటి ఆర్గనైజేషన్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దాంతోపాటు ఏమేంటి, యానిమల్ హెల్త్ని అంటే డిసీజెస్ కంట్రోల్, ఇలాంటి వాటిని ఏమంటాం మనం, జూనోటిక్ డిసీజెస్ అంటాం అనమాట. సో దీన్ని కంట్రోల్ చేయడం. దాంతోపాటు 183 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, ఇండియా అనేది వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ. దాంతోపాటు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. సిగ్నిఫికెన్స్ ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనకి ఫ్రీ ట్రేడ్ ఎలా ఉందో యానిమల్ హెల్త్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ, అంటే అంటే పర్టికులర్ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి యానిమల్ హెల్త్ని డిస్ట్రాయ్ చేసే విధంగా ట్రేడ్ జరగకుండా ఇలాంటివి చూసుకోవడం ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ అనమాట. దాని తర్వాత మనం ఇంకొక టాపిక్ చూడబోతున్నాం, అదేంటంటే బెన్ గురియన్ కెనాల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ఈ పర్టికులర్ ఆల్టర్నేటివ్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రమోట్ చేస్తుంది. ఎందుకు అంటే సూయస్ కెనాల్ని బైపాస్ చేయడానికి. ఇక్కడ సూయస్ కెనాల్ని బైపాస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ హమస్ నుంచి మనకి ఇక్కడ యెమెన్ నుంచి ఎవరైతే హౌతీ రెబెల్స్ ఉన్నారో వాళ్ళ నుంచి మనకి థ్రెట్స్ జరుగుతున్నాయి కదా సూయస్ కెనాల్ నుంచి రావడం వల్ల. సో ఈ సూయస్ కెనాల్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది, ఈజిప్ట్ మొనోపలీగా ఉంది. సో మీకు తెలిస్తే ఇది 1860sలో కన్స్ట్రక్ట్ చేశారు, వరల్డ్ హిస్టరీ టైంలో మనం. సో ఇక్కడ బెన్ గురియన్ కెనాల్ అనేదాన్ని ఇజ్రాయెల్ ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం సూయస్ కెనాల్ మీద ఉన్న డిపెండెన్స్ని తగ్గించవచ్చు అని దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ హమస్ వాళ్ళ వల్ల గజాలో ఉన్న ఇంపాక్ట్ని తగ్గించడానికి, దాంతోపాటు 1960sలో ఎప్పుడైతే మనం ఈ సూయస్ కెనాల్కి ఆల్టర్నేటివ్ రూట్, ఎందుకంటే మీరు గుర్తుంటే ఇంతకుముందు మనకి ఒక షిప్ అనేది సూయస్ కెనాల్లో ఇరుక్కుపోవడం వల్ల ట్రేడ్ అనేది ఆగిపోయింది. అదేంటి, ఆ షిప్ పేరు ఏంటి అనేది కనుక మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే మనకి ఇజ్రాయిలీ ఈ నెగేవ్ డెజర్ట్ అనేది ఏదైతే ఇజ్రాయిలీ కంట్రోల్ ఉందో అక్కడి నుంచి మనకి గల్ఫ్ ఆఫ్ అకాబా ద్వారా మనం రెడ్ సీ యాక్సెస్ని కట్ చేయొచ్చు అనమాట. సో ఈస్టర్న్ మెడిటరేనియన్ కోస్ట్కి ఈజీగా రావచ్చు అనేది దీని ప్రపోజల్. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఎందుకు అంటే సూయస్ కెనాల్లో ఉన్న కంజెషన్ తగ్గించడానికి, దాంతోపాటు మొనోపలి అనేది ఈజిప్ట్కి మాత్రమే ఉంది, అంటే వాళ్ళు అటు నుంచి వెళ్ళే వాళ్ళు ఈజిప్ట్కి ఎకనామిక్ టర్మ్స్లో పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి, దాంతోపాటు వెస్ట్రన్ కంట్రీస్కి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఎందుకంటే రెడ్ సీలో అటాక్స్ జరుగుతున్నప్పుడు దాని నుంచి బెటర్ ప్రొటెక్షన్కి ఈ కెనాల్ అనేది హెల్ప్ అవుతుందని ఇజ్రాయెల్ ఒపీనియన్ అనమాట. సో ఈ కాంటెక్స్లో ఇది ఉంది. తర్వాత నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ I2U2 అనేది చూసాం మనం. సో I2U2లో భాగం ఏంటి, USA, ఇండియా, UK లేదు, ఇంకో యూ ఏంటి, UAE. ఓకే, I2U2. ఇంకోటి ఇజ్రాయెల్, నాట్ ఇండోనేషియా. సో ఫస్ట్ 1, 2, 4. 1 to 4 ఎక్కడుంది, ఆప్షన్ బి. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈరోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కొన్ని ఓషన్స్, దాని తర్వాత సీస్ ఇచ్చారు. సో ఏ ఓషన్కి ఏ రీజన్ అనేది అటాచ్ అనేది మ్యాచ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో కోడ్ ఏది ప్రాపరో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈరోజు వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. వీడియోలో ఏం డిస్కస్ చేసాం మనం, నవంబర్ డిసెంబర్ మంత్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనిపించినవన్నీ కూడా టైం టేకింగ్ అయినా కూడా కవర్ చేయడం జరిగింది. ఇలాంటివి మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏ సెక్షన్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.